లేడీస్కేమో ఫ్రీ, ఎక్కుదామంటే సీట్ ఉండదు, మగోళ్ళకేమో డబ్బులు పెట్టాలి, ఎక్కిన తర్వాత కూర్చుందామంటే సీట్ ఉండదు. ఎవరి కోసం పెట్టిండ్రు బస్సు, ఎందుకోసం పెట్టిండ్రు అర్థం కాని పరిస్థితి ఉంది. ఫ్రీ బస్సు ఇస్తే ఇప్పటికీ ప్రభుత్వానికి సీరియస్గా వార్నింగ్ ఇస్తా ఉన్నాం మేము. మీరు మహిళల ఆత్మగౌరవం దెబ్బతినేలాగా, వారికి అవమానం జరిగేలాగా కార్యక్రమాలు పథకాలు ఇవ్వకండి. మీకు చేతనైతే ఫ్రీ బస్సు పెట్టిండ్రు, బస్సుల సంఖ్య పెంచండి. అప్పుడైతే టికెట్ కొన్న మగవాళ్ళకు కూడా సీట్లు దొరుకుతాయి. ఫ్రీ బస్సు ఇచ్చినటువంటి లేడీస్ కూడా కంఫర్టబుల్గా వెళ్ళగలుగుతారు. వికలాంగులకైతే పాపం వాళ్ళని చూసి డ్రైవర్ అక్కడ ఆపుతాడు బస్ స్టాప్ విడిచిపెట్టి, ఎందుకంటే ఎక్కించుకునే పరిస్థితి లేదు. డ్రైవర్ లేదు కూడా తప్పు లేదు, బస్సు తక్కువ ఉన్నాయి, ప్రెషర్ ఎక్కువ ఉన్నది. సో ఇటువంటి కార్యక్రమాలు కాకుండా మరి మంచి కార్యక్రమాలు చేయమని కోరుతున్నాం. మరి ఫ్రీ బస్ పెట్టంగానే ఆటో వాళ్ళకు కూడా పాపం బాగా ఇబ్బంది జరిగింది. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఆటో వాళ్లకు 12,000 రూపాయలు ఇస్తాం సంవత్సరానికి అని చెప్పిండ్రో అది తక్షణమే రిలీజ్ చేయవలసిందిగా కూడా మేము డిమాండ్ చేస్తూ, మరి ఇక చెప్పుకుంటా పోతే రేవంత్ రెడ్డి గారి పాపాల చిట్టా చాలా పెద్దగా ఉంది.